థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. మూవీలోకి వెళ్ళిపోతే స్టార్టింగ్ పాయల్ రాజ్పుత్ ఒక డ్రీమ్ అంటే ఒక కలకంటూ సడన్గా నిద్రలేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇంకా అప్సెట్ మైండ్ లో ఉండి బయటకు వచ్చి సిగరెట్ తాగడం అనే ఉద్దేశంతో బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఒక ప్లేస్ లో కూర్చుని సిగరెట్ తాగుతూ ఉంటుంది. సో తాగుతూ ఉంటే కొంతమంది ఏంటంటే కొంతమంది చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటారు. సో తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు తినని చూస్తారు. అరే తిరిగి తిని ఒకటే ఉంది, అప్సెట్ లో ఉన్నట్టుంది, సో మనం తిని కిడ్నాప్ చేసేసి తిని కూడా తీసుకెళ్దాం అనుకుంటారు అనమాట. బట్ అక్కడ ఏంటంటే వాళ్ళు ఆమె పోలీస్ అని వీళ్ళకి తెలియదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే అరే వద్దురా, ఎందుకని మన ఆల్రెడీ ఉన్నారు కదా, ఇంకా మనం వేరేది ఎందుకని చెప్తే లేదు వీళ్ళతో అయితే మనకు తక్కువ డబ్బులు వస్తుంది, అదే అమ్మాయికి అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి, సో కంపల్సరీగా అమ్మాయిని కిడ్నాప్ చేస్తాం అనుకుంటారు. సో కిడ్నాప్ చేద్దామని వాళ్ళ చేతిలో క్లోరోఫార్మ్ మత్తు మందు వచ్చేదే కచ్చిఫ్ లో స్ప్రే చేసి దిగే లోపే తన ఇంటికి వచ్చి నిలబడుతుంది అనమాట. సో నిలబడగానే వీళ్ళు షాక్ అవుతారు. సో తన ఇట్లా చూస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది, ఓకే అని చెప్పి అర్థమవుతుంది. సో అక్కడ ఫైట్ జరిగిన తర్వాత ఫైట్ అయిపోతుంది. ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లల్ని కాపాడి పోలీసుని పిలిచి వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ సీన్ లో తన ఫ్రెండ్ తో ఎలా ఉండేది ఏంటి అనేది చూపిస్తారు అనమాట. సో తన ఫ్రెండ్ ఒక బెస్ట్ జాబ్ అనేది రావడం జరుగుతుంది. తను వచ్చిన తర్వాత హై ప్యాకేజ్ తో వెళ్ళాలి, మంచి కంపెనీలో జాయిన్ అవ్వాలని చూస్తుంది అనమాట. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉన్న బాండింగ్ గురించి అసలు ఏం జరిగింది పాస్ట్ లోనే చూపించడం జరుగుతుంది అనమాట. సో పాస్ట్ లో అయితే తనకి మంచి జాబ్ రావడం వల్ల అది తను వేరే చోటుకి వెళ్ళిపోదాం అనుకుంటుంది, మంచి జాబ్ రావడం వల్ల. సో ఆ టైంలో తను చంపేయడం జరుగుతుంది అనమాట. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే చనిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూ మన పాయల్ వెళ్ళి తిరుగుతూ ఉంటుంది. బట్ ఇది అప్పటికి పోలీస్ తను కాదు, తను వెయిట్ చేస్తూ ఉంటుంది, అపాయింట్మెంట్ లెటర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో తిరుగుతున్న క్రమంలో ఆ పోలీసులు లేదు ఇది ఫేక్ కేసు, నువ్వు అనవసరంగా ఏదో ఊపించుకుంటున్నావు, ఎవరో ఉన్నారో ఊపించుకుంటున్నావు, ఎలక్షన్ ఇదంతా అని చెప్పి చూపిస్తారనమాట. బట్ తను ఏంటంటే తను చనిపోయేటప్పుడు తను చూస్తుంది, చనిపోయిన తర్వాత తన దగ్గరలో ఏడుస్తూ ఉన్నప్పుడు ఒకడు అలాంటి సిచ్యువేషన్ లో కూడా లాలీపాప్ తింటూ ఇట్లా మనకి క్యాప్ వేసుకుని ఉంటారు అనమాట. సో దాని డౌట్ వస్తుంది, వాళ్ళు ఫాలో అవుతూ వెళ్తుంది. బట్ వెళ్ళేసరికి వాళ్ళు దొరకరు అనమాట. సో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఇది ఫేక్ కేస్ అని కొట్టేయడం జరుగుతుంది. తను కూడా ఏం మాట్లాడుకోరు అనమాట. ఎందుకు ఎటువంటి అటాచ్మెంట్ లేని వాళ్ళ కోసం ఇలా చేస్తున్నావు అంటే వాళ్ళ నాన్నతో గొడవ పడుతుంది. సో అప్పటి నుంచి వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకోవడం మానేస్తారు. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి కొంతమంది పర్సన్స్ ఒక అమ్మాయికి జాబ్ వచ్చిందని చెప్పి సెలబ్రేషన్ చేసుకుంటుంటారు. చేసుకుంటూ ఉంటే అదే టైం పోలీసు వస్తారు, ఇక్కడ చేసుకోకూడదు టైంలో ఎందుకని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్న టైంలో వెళ్తూ ఉంటారు అనమాట. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇద్దరు మాత్రం కార్లో వస్తూ ఉంటారు. కార్లో వస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది. బట్ ఆ యాక్సిడెంట్ అనేది సడన్ గా ఏదైనా అడ్డు రావడం వల్ల, బ్రేక్ కొట్టడం వల్ల యాక్సిడెంట్ అవుతుంది అనుకుంటారు. బట్ మెజర్మెంట్ అనేది మనకి ఒక పర్సన్ ఎవరైతే విలన్ ఉన్నారో ఆ విలన్ ఎదురు నిలబడతాడు. సో బ్రేక్ కొట్టేసరికి కింద పడి ఆ అమ్మాయికి ఉమ్మాలకి వెళ్ళడం జరుగుతుంది, ఆ అబ్బాయి చనిపోవడం జరుగుతుంది అనమాట. సో అలా జరుగుతుంది. దాని తర్వాత మనకి చూపించేసి దాని తర్వాత నెక్స్ట్ సీన్ లో మనకి ఒక అమ్మాయి భయంగా ఉండడం, ఫోన్ మాట్లాడడం చూపిస్తారు. ఎందుకంటే అతను ప్రేమించు, నాతో లవ్ చేయని చెప్పి భయపెడుతూ ఉంటారు అనమాట. దీనికేమి ఇష్టం ఉండకపోయేసరికి భయపడుతూ ఉంటుంది. ఫోన్ పెట్టేస్తే మాత్రం నేను హాస్టల్ వచ్చి చంపేస్తాను అదే బెదిరిస్తుంటాడు. తను మాట్లాడుతూ తను నిద్రపోతుంది అనమాట. సో సరైన డోర్ కొడతా ఉండేసరికి తను భయపడి వస్తుంది. ఏంటి ఎదురుగా చూస్తే పాయల్ గారు వచ్చి ఉంటారు. ఏంటి ఏమైనా టెన్షన్ పడుతున్నావు, చెప్పి ఏమైనా నేను చూసుకున్నాంటే ఇట్లా మేడం ఇట్లా ఒక అతను ఇష్టమని వెంటపడుతున్నారు, నాకు నా ఫ్రెండ్ కూడా మాట్లాడితే అతను కొట్టాడు, సో నాకు బాగా టార్చర్ అవుతుంది అని చెప్తే నన్ను పార్క్కి రమ్మన్నాడు రెడ్ శారీలో అని చెప్తే రెడ్ డ్రెస్ లో ఇంకా అని చెప్తుంది అనమాట. రెడ్ డ్రెస్ లో రమ్మని చెప్తే సరే నువ్వేం భయపడకు, నీ ప్లేస్ నేను వెళ్తాను, నేను చూసుకున్నాను చెప్పేసి తను వెళ్తుంది అనమాట. సో తను వెళ్ళేసరికి పాయల్ వెళ్తుంది అనమాట. సో తన వెనకాల ఇతను పడుతూ తనని కెమెరా వీడియోస్ తీస్తూ తనని చేపట్టుకుని మాట్లాడుతూ క్రమంలో తన కొట్టి పోలీస్ స్టేషన్ పంపించి ఈవిటీజింగ్ కేసులో లాకప్లో వేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ నాన్నగారు వస్తారు లాయర్ని తీసుకుని, చిన్న కేసే కదా ఎందుకు అలా చేస్తున్నావు అది అని కొంచెం అమ్మాయిల గురించి రూడ్గా వేరే మాట్లాడతాడు. అది నచ్చదు తనకి. సరే అని చెప్పి వార్నింగ్ ఇచ్చేసి ఇది నీకు వార్నింగ్ ఇస్తున్నాను, నెక్స్ట్ టైం ఇలా రిపీట్ చేయకని చెప్పేసి తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. తీసుకెళ్ళిపోయిన తర్వాత అతను పగబెట్టుకుంటారు తన మీద, నన్ను ఇట్లా చేసింది, వీడియో తీసారు, ఎంత చేసిందని పగబెట్టుకుంటారు. అది నెక్స్ట్ సీన్ మనకి ఒక పబ్ లో చూపిస్తారు అనమాట. దీని గురించి ఏమైతే ఆ పబ్ లో ఏంటంటే ఒక
ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు తినని పాయల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని బైక్ రైడింగ్ నేర్చుకోవడం జరుగుతుంది. తన ఓన్ గా ఒక బైక్ ఎంటర్ప్రెన్యూర్ స్టార్ట్ చేస్తుంది అనమాట. దాన్ని చూపిస్తారు. అదే టైంలో ఎవరైతే జైలుకి వచ్చాడో అతను ఆ పబ్ లో ఉన్న వీడియో చూస్తుంటాడు. ఎట్లయినా సరే నేను న్యాయం చేస్తానని చెప్పి చూస్తుంటాడు. అదే క్రమంలో మన విలన్ అక్కడ కూర్చొని అనమాట. వీళ్ళిద్దరికి అక్కడ జాయింట్ అనేది కుదురుతుంది అనమాట. మన ఎవరైతే అఫెండ్ అయ్యాడో ఏసీపీ వల్ల అతను చనిపోతాడు. చనిపోతే ఆ కేసు వల్ల వాళ్ళ నాన్న వాళ్ళు కేసు పెట్టడం జరుగుతుంది. ఆ కేసు వల్ల తనకి జాబ్ అనేది రిస్క్ అవుతుంది. జాబ్ లో తీసేయడం జరుగుతుంది. సస్పెండ్ అయిపోతుంది. సస్పెండ్ అయినా కానీ కేసుని ఫాలోఅప్ చేస్తూ ఉంటుంది ఒక పోలీస్ ఆఫీసర్ ద్వారా. తర్వాత ఇద్దరు హెల్ప్ చేస్తారని తెలిసిన తర్వాత ఇద్దరిని కూడా సస్పెండ్ చేసేస్తారు అనమాట. సో ఇదే క్రమంలో మన కిరణ్ ఏసీపీ కిరణ్ ఎవరైతే హీరోయిన్ తను హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా ఈ కేసులో చనిపోయి ఉంటుంది అనమాట. చనిపోయేసరికి ఎలా చనిపోయింది మీ అమ్మ ఏంటి అని వివరాల కోసం వెళ్తే అక్కడ కొన్ని సీన్స్ జరుగుతాయి. జరిగిన తర్వాత ఏదో డౌట్ ఉందని చెప్పి అంటే హ్యాండ్స్ షేక్ హ్యాండ్ ఇస్తే కొంచెం తెలుగునేసరికి ఏంటి ఇట్లా ఉందని చెప్పేసి వెనక్కి తీసరికి వీళ్ళను మొత్తం అని కొట్టేస్తారు. క్లోరోఫామ్ కొట్టేస్తాడు. తను పడిపోతుంది అనమాట. పడిపోతే నెక్స్ట్ సీన్ లో మనకి తనని కూడా చేసి న్యాయం చేసినట్టు చంపేయడానికి సిద్ధంగా ఉన్నట్టు జరుగుతుంది అనమాట. అప్పుడు చెప్తాడు, నీ ఫ్రెండ్ చచ్చిపోవడానికి కారణము నేనే. నువ్వు నీ ఫ్రెండ్ని చనిపోతావా, నీ ఫ్రెండ్ నిన్ను కాల్చేయమని అడిగాను, తను నీ కోసం తను చనిపోయింది అని చెప్తారు. అంతేకాకుండా మా సిస్టర్ని ఇట్లా బంధించి పెట్టాను. మా సిస్టర్ నా మీదకి రావడం వల్ల నాకు నచ్చలేదు, దానివల్ల నేను బంధించి పెట్టానని చెప్పి చెప్తుంది అనమాట. సో ఈ మొత్తం కొన్ని జరుగుతాయి. తను చిన్నప్పుడు ఓడిపోతుంది. తన చెల్లెల చేతిలో ఓడిపోయేసరికి ఇంకా దాన్ని పగగా పెట్టుకుని వాళ్ళ నాన్న ఒక మాట చెప్తాడు, ఆడవాళ్ళ చేతిలో ఓడిపోకూడదు అది చెప్పేసరికి దాన్ని మనసులో పెట్టుకుని ఇతను ఇంకా క్రైమ్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అట్లా ఈ క్రైమ్ స్టోరీ జరుగుతుంది. తర్వాత మన హ్యాంగ్ చేసిన తర్వాత తనని తప్పించుకుని తను చంపేయడం జరుగుతుంది. చంపేసి కేసు కోర్టు చేయడం జరుగుతుంది. తర్వాత పోలీసులు ఇన్ఫార్మ్ చేయడము, పోలీసు ప్రెస్ మీట్ పెట్టి తనకి ఆ చావుకి ఎటువంటి సంబంధం లేదని చెప్పడము. సో ఇది మొత్తం చేసింది ఇతనని చెప్పి ఇతని వల్ల వాళ్ళ చెల్లి కూడా 2 సంవత్సరాలు బందీగా ఉందని చెప్పి చూపించడం జరుగుతుంది. సో తన చెల్లిని కూడా బంధించి ఉండి తన పాయలు తీసుకొచ్చి నెక్స్ట్ హాస్పిటల్ జాయిన్ చేస్తుంది. తన ఫింగర్ కట్టి ఉంటుంది. తన ఫింగర్ ని చూసి అందరూ స్టార్టింగ్ లో వాళ్ళ కూతురు ఫోన్ చేస్తారు, ఎవరు దా ఫింగర్ తెలుసుకోవడం కోసం. సో ఇది మూవీ అయితే చాలా బాగుంటుంది, చూడండి.